హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్లా రైస్. ఈ రెసిపీ దేవుడి గుడిలో పెట్టే కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉసిరికాయ ముక్కల్ని కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పావు కేజీ రైస్కి నేనైతే 3 ఉసిరికాయలు తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంతవి. వీటిని మిక్సీలో వేసుకొని కొబ్బరి తురుములాగా అలాగా బరకగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీనిలో పోపు దినుసులన్నిటినీ వేయాలి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, సాయమినపప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేపుకోవాలి. దీంట్లో ఇప్పుడు పచ్చిపప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, కొంచెం తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి. ఈ పచ్చిపప్పును కూడా బాగా వేపుకోవాలి. పచ్చిపప్పు బాగా వేగితే పంట కింద నలుగుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మీకు పసుపు కానీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. దీంట్లోకి ఇప్పుడు పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతోటే నేను కారం తెప్పించుకున్నాను. మీకు తక్కువ కావాలన్నా కానీ తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలు పూర్తిగా వేగే వరకు ఉంచుకున్నట్లయితే అంత బాగోదు, కొంచెం వేయించుకోండి. ఆ కారం అదంతా గింజలు నుంచి నూనెలోకి దిగి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇట్లా మొత్తం తాలింపుని బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న ఉసిరికాయ ఉంది కదా, అది వేసుకోండి. అది వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది కొంచెం ఇది వేగిన తర్వాత. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసుకొని ముందుగా ఉడికించుకొని రైస్ ఉంది కదా, ఆ రైస్ కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. అప్పుడైతే మీకు పొడి పొడిలాడుతుంది. వేయించుకున్న పేస్ట్ అంతా అన్నంలో వేసుకోవాలి. ఈ అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వగరు తగ్గడానికి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఉసిరికాయలో ఉండే వగరు ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది, అంతా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు చివరిగా శనగిత్తనాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన ఆమ్లా రైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.